హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద బంగాళదుంపను పైన చెక్కు తీసేసి ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఆలూను ఈ విధంగా తురిమి వేసుకుంటే మనకు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 కప్పు ఉడికించిన రైస్ని వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సింపుల్గా ఆలూ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను లంచ్ బాక్స్లోకి కానీ మనం అప్పటికప్పుడు వేడిగా తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే ఆలూ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి, ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో గరం మసాలా కన్నా కూడా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా రైస్లో బాగా కలిసాక లాస్ట్లో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హెల్దీగా తక్కువ టైంలో రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, గుప్పెడు కరివేపాకు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. అవిసె గింజలు బాగా వేగాలి. మనం ఈ పొడిలో వేసుకున్న అవిసె గింజలు, నువ్వులు హెల్త్కి చాలా మంచిది. దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ పొడిని మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ 1, క్యాప్సికమ్ 1, 3 బీన్స్ను ఈ విధంగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూరగాయలను ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి రైస్లో కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత మనకి క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు 200 గ్రాముల రైస్ను ఇలా ఉడికించి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపు అంతా కూడా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడిని 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ని బట్టి పొడిని వేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ రైస్ తీసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ పొడిని యాడ్ చేసుకోండి. పొడిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా రైస్ చేసుకున్నప్పుడు వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఈ పొడంతా రైస్కి ఈ విధంగా పట్టిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత రైస్ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు. ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పిల్లలకు లంచ్ చేసి ఇవ్వడానికి టైం లేనప్పుడు ఎగ్స్తో ఇలా రైస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ ని మనం లంచ్ బాక్స్ లోకే కాకుండా మధ్యాహ్నం లంచ్ కి తినొచ్చు. ఆఫీస్కి కూడా పెట్టడానికి బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఎగ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎగ్స్ను పగలగొట్టి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే ఎగ్ త్వరగా ఫ్రై అయిపోతుంది. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఎగ్ మనకి ఈ విధంగా పొరుట్లాగా అయిపోయిన తర్వాత అందులో 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్లో మనకి పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అందులో 1.5 కప్పు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా,
హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇంట్లో మనకు కూరగాయలు లేకపోయినా, వంట చేయాలనిపించకపోయినా ఎగ్స్తో ఇలా 5 నిమిషాల్లో రైస్ని చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత రైస్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా పుదీనా తరుగు వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా రైస్కు పట్టేలా 1/2 నిమిషం వరకు బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని మనం లంచ్ బాక్స్లోకే కాకుండా మధ్యాహ్నం లంచ్కి తినచ్చు, ఆఫీస్కి కూడా పెట్టడానికి బాగుంటుంది. హాఫ్ మినిట్ తర్వాత మనకి ఎగ్ రైస్ ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.